నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి గురువారం, కాకపోతే ఈరోజు మొత్తం అల్లకొల్లలం అయిపోయింది అన్న. అల్లకొల్లలం అంటే బుకింగ్ తప్పు తీసుకున్నానంటే ఆ టైంకి కరెక్ట్ అనిపించింది, కానీ దానివల్ల ఎర్నింగ్ అయితే కొద్దిగా తక్కువైందన్న. ఇంకా ఈవినింగ్ పూట అంటారా, ఇక మెహందీపట్నం రెడ్ జోన్గా ప్రకటించాలి, ట్రాఫిక్ జోన్గా. ఎందుకంటే అక్కడ పోయి మనము అనవసర గంట సేపు అయితే అవుతుందన్న టోలీ చౌక్ నుంచి పార్ చేయాలంటే. ఇప్పుడు సాయంత్రం పూట మనం ఇంకెంత టైం అవుతుందో మీరే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు నేను వస్తున్నా 4 గంటలకి ఏమి వస్తున్నా, 4:30 5 అవుతుందన్న. అప్పటికి ట్రాఫిక్ జామ్, ఇంకా ఆఫీస్లో వదిలేదు అనుకుంటా, అప్పటికి ట్రాఫిక్ జామ్ ఫుల్. చెప్తున్నా టోలీ చౌక్ అక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అది. కాకపోతే ఇలా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చిందన్న, మీకు పెడుతున్నాను అన్న. ఫస్ట్ బుకింగ్ మనది జల్పల్లి టు గండిపేట వచ్చిందన్న. ఓలాలో వచ్చింది. 23 కిలోమీటర్స్ 46 మినిట్స్ పట్టింది. 480 రూపీస్ చూడాలని అయితే. నార్నింగ్ వచ్చి 331 రూపీస్ పర్ కిలోమీటర్, 15 రూపీస్. మళ్ళా నుంచి ర్యాపిడోలా నార్సింగ్ టు ఇన్నర్ బిట్ మాల్ 12 కిలోమీటర్స్ 45 మినిట్స్ పట్టింది, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ అంతా. 245 రూపీస్ టోటల్ అర్నింగ్. ఓకేనా? పర్ కిలోమీటర్ 20 రూపీస్, అంతేనా? అంతే. మళ్ళీ మనకి ఉన్నట్టు అంటే దింపేసి వెళ్ళిపోయినా, టీ హబ్ దగ్గర నుంచి దింపేసి అక్కడ వెళ్ళిపోయినా, అక్కడ వెయిట్ చేయకుండా మళ్ళీ వెయిట్ చేస్తే ఉండిపోతామని వెళ్ళిపోయినా. ఇన్న మనకి ఉన్నట్టు బంజారాహిల్స్ వచ్చింది 9 కిలోమీటర్స్. ఇది వచ్చేసి ఓలాలా అంటాను. 9 కిలోమీటర్స్ 32 మినిట్స్ పట్టింది. 203 రూపీస్ టోటల్ అనేది అయితే. నార్నింగ్ వచ్చేసి 156 రూపీస్ పర్ కిలోమీటర్, 15 రూపీస్ పర్ కిలోమీటర్ కూడా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి ఎట్లుందో. మళ్ళా తర్వాత బంజారాహిల్స్ టు మాదాపూర్ 10 కిలోమీటర్స్. దీనికి ఇది రెంటల్ బుకింగ్ అన్న. 3 అవర్స్ రెంటల్ బుకింగ్. యాక్చువల్లీ మనోడు 3-4 స్టాప్లు పెట్టాడు, 2 స్టాప్లకి అయిపోయింది. యాక్చువల్లీ 2 స్టాప్లకి అయిపోతుంది కదా, 3 స్టాప్లు ఆయన చేసినాం. ఇక ఇంటికి పోదాం అనే టైంకి ఇంకోళ్ళు ఉంటారు కదా, ఇంకో మనిషి, ఇద్దరు ఉంటారు కదా. దాంట్లో ఒక ఆయన ఒకసారి పోదామని చెప్పిండు, ఇంకో ఆయన ఏమో లేదు బయట తినేసి వెళ్దామంటే. కరెక్ట్ 3 అవుతుంది, అప్పటికి 3 అవర్స్ అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు అయితే. మళ్ళీ నేను పోవాలి బంజారాహిల్స్. అయితే ఏం చేసినా ఇక అట్లా చేసి వాళ్ళు దిగరు, బాబు 10 నిమిషాలు వస్తామని చెప్పారు. సరే ఏం చేసినా చూడండి, మన ట్యాక్సీ డ్రైవర్ గతి ఎట్లుంది. హోటల్ ముంగడ ఆపనిస్తలేడు, వాళ్ళేమో లోపల వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి సంబంధం లేదు. ఇక దిగిపోయారు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మనం రావాలి. దిగిపోయారు. అక్కడ బండి పక్కన పెడితే ఆడొచ్చి 50 రూపాయలు పార్కింగ్ ఛార్జెస్ అంటే. అన్న లోపల పోయి అడుగు, నన్నేం అడుగుతున్నావు అన్న. లేదన్నా ఇక్కడ పెట్టడానికి లేదు, మీరు పక్కన పెట్టుకోండి. మళ్ళీ అట్లాంటప్పుడు మీరు వాళ్ళ ముంగట ఏం తెలియరైంది, మళ్ళీ మేము ఉన్నప్పుడు మేము ఆక అడుగుతారు ఏంటంటే, అవన్నీ మాకు తెలియదు అన్న, కాల్చుకొస్తే పక్కన పెట్టుకోమని చెప్పింది. సరే ఆయన ఎందుకని ఏం చేసినా, అక్కడ చెట్టు దగ్గర నీడ కనిపిస్తుంది, కార్ పార్కింగ్ పెట్టేంత ప్లేస్ ఉన్నాయి. అయితే ఆడికి టర్న్ తీసుకుంటే ఆ సెక్యూరిటీ గార్డు మొత్తం తాడు ఉంది, నేను చూడలే అని చేతిలో తాడు లేపేసిండు. ఏమన్నా తాడు ఎందుకు లేపినావు అంటే, అన్న ఇక్కడ గలీలో ఎంటర్ లేదన్నా, ఇది గలీలో లేక. నేను చెప్తున్నా కదా, ఇట్లా అయిపోయింది మన డ్రైవర్లో బతుకు, అట్లా అయిపోయింది. ఇక ఇక్కడ పోయినా మనకు రెస్ట్ లేదు. చలో మేము డిస్టర్బెన్స్ చేసినామా, మనం న్యూసెన్స్ చేస్తే మనకు రానికి కూడా ఒప్పుట అని. అది చెట్టుకు నీడ కింద ఆపుతాం రా అయినా అంటే కూడా ఆడు ఆగనివ్వట్లేదు. అట్లా చేసిందా నువ్వు ఇట్లా అన్న, మీరు ఇంతే రారాయన, మనము ఇట్లానే కొట్టుకొని రావాలి, అది మీకు జాగిరి అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ నాకు అసలు మన వాళ్ళకు లేదు అంటే మా వాళ్ళకి లేదు, అంతే. మేము ఇట్లున్నా పడి ఉంటాం కదా, అదే అయిపోయింది మీకు అని మామూలుగా అని చెప్పుకుంటూ వచ్చేసిన. పక్కన ఒక ఓపెన్ ప్లేస్ అనిపించింది, అక్కడ పెట్టినా. గేట్ దగ్గర క్లోజ్ ఉండేది. పెట్టంగానే గేట్ల నుంచి ఇంకోటి వచ్చి ఏమంటున్నా, బండి ఇక్కడ పెట్టొద్దు అంటుండు. నన్ను ఏమైంది ఇప్పుడు, ప్రాబ్లం ఏమైంది కానీ అడిగిన. లేదన్నా, లేదు అన్న అంటారు, మన ఇక్కడ అంటారు, లేదు ఇక్కడ బండి వస్తుంది, మీరు బండి తీయండి అన్నాడు. నేనన్నా ఇప్పుడు నేను ప్రాబ్లం అవుతుందా చెప్పన్నా. లేదు బండి వస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడే తీసినాను. నేనన్నా ఒకటే మాట చెప్పిన, బండి వచ్చినప్పుడు తీయకపోతే అప్పుడు మాట్లాడు, అప్పటిదాకా ఏం చెప్పగలను ప్లీజ్. ఆల్రెడీ అక్కడ నుంచి ఇక్కడ అంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ తమాషాలో రోడ్డు ఏమనుకుంటారు అని 2 డాగులు వేసిన. డాగులు అంటే అసలు ఏంది, ఒక 5 నిమిషాలు కూడా ఉండని మీరు ఇట్లనే చేస్తారా అని అంటే, లేదన్నా బండి దాంట్లో అన్న లేదన్నా, మళ్ళీ వాళ్ళు మా ఓనర్ వస్తే మనం తిడతారు అని చెప్పి రూపాయి పెట్టుకుంటే తెలుసా, అలాగే ఉండే. నేను ఎప్పుడైనా బండి వచ్చినప్పుడు తీసే బాధ్యత నాది, ఇక్కడనే ఉంటాయి ఎక్కడ పోనని చెప్పిన. సరే అని చెప్పి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అది పోయిన తర్వాత కరెక్ట్ 3 అవర్స్ అయిపోయింది. 3 అవర్స్ కాగానే నాకు యాప్లో చూపించింది, నువ్వు కంటిన్యూ చేసావా లేదా అని చెప్పి. నేను మామూలుగా ఏమనుకున్నా, మనం క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిల్ అని కొడితే రీజన్ ఏదో చెప్పాలి కదా, ఆ రీజన్ అట్లా వస్తుందేమో అనుకున్నా. బై మిస్టేక్కి
నేను కంటిన్యూ చేయాలని కొట్టేసిన, కథం క్యాన్సిల్ అయిపోయింది బుకింగ్. నేను అనుకున్న పైసలు పోయినాయి రా అయినా అనుకున్నా 800, కాకపోతే అది ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్. అది ఆన్లైన్ పెట్టింది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. అది ఇప్పుడు క్యాష్ పేమెంట్ ఉంటే ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఆన్లైన్ వచ్చేసింది. 800 పడిపోయినాయి. అప్పటికి అనుకున్నా అరే అమ్మ అనవసరంగా అలా దింపేది ఉండే, అంతే ఒక 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ దింపేది ఉండే అమ్మ అని ఏం చేసిన, బండి స్టార్ట్ చేసి ఆడికి వెళ్ళిపోయినా. ఆడికి వెళ్ళిపోయాక అన్న వాళ్ళు మనం అక్కడ నిలబడ్డారు. అది పోదామని కూడా ఆల్రెడీ బుకింగ్ వచ్చింది. బండి టక్కనే యాక్సెప్ట్ చేసి నాకు కిస్మత్కి నాకే దొరికింది. నేను స్క్రీన్ షాట్ పెడతా, నాకే దొరికింది. అది దొరకగానే ఇప్పుడు ఏం బాబు అట్లా క్యాన్సిల్ చేసినావు అన్న. సార్ నేను క్యాన్సిల్ చేయదు సార్, నేను యాక్చువల్లీ మాకు ఒక ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ అంటే ఏమవుతుందో అని చూడడానికి నొక్కితే మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది అంటే, అరే బాబు అట్లా చేస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఆడ కూర్చున్న తర్వాత సార్ వాళ్ళని మళ్ళీ అక్కడ దింపేసిన లొకేషన్ దగ్గర బంజారాస్లో. దానికి 150 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి అనుకున్నాను. ఎందుకంటే అదే కంటిన్యూ ఉంటే నాకు అదే అమౌంట్ వచ్చేది, 800 వచ్చేటివి. ఎక్స్ట్రా రాకపోతే ఎక్స్ట్రా వచ్చినా ఒక 50 రూపాయలు ఇస్తున్నా వచ్చి, ఎందుకంటే 2 మినిట్స్కి అంటే ఒక 20 మినిట్ అయింది, ఒక 50 రూపాయలు అట్లా ఎక్స్ట్రా వస్తుంది. దానికనే అయిపోతే ఎక్స్ట్రా రాకపోతే ఆ బుకింగ్ దొరికింది, 150 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. నేను అనుకోలే ఇట్లా క్యాన్సిల్ అవుతాను, నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తాను అనుకున్నా. అట్లా అయింది. దాంతో అంత ఒక దగ్గర 900 వచ్చింది అనుకోను. 900 దగ్గర 1000 రూపాయలు అనుకోండి ఇక, ఓకేనా. ఆడ దింపేసిన తర్వాత మాదాపూర్ నుంచి మనకు బంజారాస్ వచ్చింది 10 కిలోమీటర్స్ 26 మినిట్స్ పట్టింది, 158 రూపీస్. మళ్ళా నుంచి నాకు ర్యాపిడో వచ్చింది, అదేమో ఓలాలా. మళ్ళీ ర్యాపిడోలో బంజారాస్ టు జూబ్లీస్ వచ్చింది 4 కిలోమీటర్స్ 25 మినిట్స్ పట్టింది, 133 రూపీస్ ఆడ అయిపోయింది. మళ్ళీ అంతతో ఊబర్లో జూబ్లీస్ టు టోలీ చౌకీ, ఇక్కడ నేను దింపిన 3-4 కిలోమీటర్స్ ఉండే, 9 మినిట్స్ పట్టింది, 140 రూపీస్ వచ్చింది అనుకో. దింపిన తర్వాత టోలీ చౌకీ దగ్గర చూసినా అమ్మ ఇటు పోతే బుకింగ్స్ వస్తలేవు. ఇక్కడ నుంచి ఒక బుకింగ్ దొరికింది నాకు, ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ డ్రాపింగ్ అనుకుంటా. టోలీ చౌకీ టు టోలీ చౌకీ 3 కిలోమీటర్స్ ఎక్కడ దూరం ఉండే. లొకేషన్ దగ్గర పోయినా ఆన్ ద వే ఆ ట్రాఫిక్లో పోవద్దు అనుకున్నా, ఆ ట్రాఫిక్లో వెళ్ళిపోయిన తర్వాత అన్నా సార్ క్యాన్సిల్ చేసాడు. ఇక అక్కడ నుంచి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, ఇక మళ్ళీ వెనక్కి వచ్చేటట్లేదు ఏం లేదు. ఇక మళ్ళీ మన ఇంకోటి అది ఉంటుంది కదా మెహందీపట్నం పోయే రోడ్, అక్కడ పోయి టర్నింగ్ చేసుకుని ఆ ట్రాఫిక్లో మొత్తం టర్నింగ్ చేసుకుని అక్కడ ఆగిన, మళ్ళీ లొకేషన్ పెట్టినా ఇంటికి ఎయిర్పోర్ట్ది. అసలు వస్తలేదు అట్లా కాదురా ఆయన. నేను ఏం చేసిన డైరెక్ట్ ఫ్లేవర్ ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ ఆరంగడ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ నేను పిల్లనే కానీ ఐస్ క్రీమ్. కాకపోతే మనకైతే ఈరోజు అర్నింగ్ అనేది క్యాన్సిలేషన్ చెప్పినా కదా మీకు, అది అయిపోయింది. ఈరోజు అనేది ఊబర్లో అయితే మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఇవ్వాలి, క్యాష్ పేమెంట్ ఒకటి ఉంది అనుకుంటా 3 బుకింగ్లలో 1107 రూపీస్ ఏమో ఊబర్లో. ఓలా కాదు ర్యాపిడోలో 378, ఊబర్లో 477, టోటల్ కలిపి 1962 రూపీస్ టోటల్ అర్నింగ్. దాంట్లో నా అర్నింగ్ వచ్చేసి 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు పోయినాయంటే పెట్రోల్కి దానికి అనుకోండి, సగం పెట్రోల్ బండి అంతే. దానికనే ఎక్కువ చెప్పాం 120 కిలోమీటర్స్ వెళ్తుంది. కాకపోతే ట్రాఫిక్లో ఎక్కువ ఉండే, మెహందీపట్నం దగ్గర ట్రాఫిక్ ఉండే, ఇంకెక్కడ ఉండే మన చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ ఉండే, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే. కాబట్టి అసలు నేను ఒకటి చెప్పేది అంటే ట్రాఫిక్ జోన్ ఏరియాలో మాత్రం మధ్యాహ్నం బంజారాస్ మెహందీపట్నం అయితే అసలు వదనం. మిగతా దగ్గర ఇట్లుందో తెలియదు, కానీ ఇక్కడ తిరుగుతుంది కదా అదే రేపు ఇక్కడ తీసుకోండి ఇక బుకింగ్. పోతే రేపు మెహందీ సికింద్రాబాద్ సైడ్ అక్కడ వెళ్ళిపోతా, కానీ ఇక్కడైతే తీసుకోండి, చూసాం ఏమవుతుంది రేపు. సరేనా, ఈరోజు అయితే ఈ అర్నింగ్ చెప్తున్నా. నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ప్లీజ్ కరెక్ట్ టైం పైన తినాలన్నా, ఇంకేం లేదు. ఇవాళ కాకపోతే రేపు పైసా గురించి ఉరకకుండా ఉరికి మనకు వచ్చేది ఏం లేదు, ఉరుకుడు తప్ప. లైఫ్లో ఇంకా ఉరుకుడు తప్ప ఏం లేదన్న. ఆలోచించి డ్రైవింగ్ చేయండి, మెల్లగా చేయండి, పుట్సత్ తినండి. అనవసరంగా ఆన్ పెట్టుకొని ఆ బుకింగ్ రాగానే మళ్ళీ అట్లా మాత్రం చేయకండి. నేను కూడా చేసిన చాలా, నేను మీకు చెప్తున్నా కానీ నేను కూడా అట్లనే చేస్తాను, కానీ చెప్పే బాధ్యత నాది. ఎందుకంటే ఆన్లో పెట్టుకొని బుకింగ్ వస్తా నిమ్మలం తినే 10 నిమిషాలు కూడా దొరుకుతలేదు మనకి. ప్లీజ్ అది ఆఫ్ చేయండి. ఇక్కడ బయట ఓకే మన ఇక్కడ బుకింగ్లు రావు ఇంకా కష్టం అన్నప్పుడు అప్పుడు ఆన్ చేసి పెట్టుకోం, కానీ ఇక నియర్ బై సిటీలో ఉన్నప్పుడు మాత్రం ఆఫ్ చేసి నిమ్మలం 10 నిమిషాలైనా నిమ్మలం తినండి అన్న. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ.